హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను కదా! ఎప్పుడు పెట్టాలి అనిపిస్తుంది కానీ, ఏమో ఒక్కోసారి మూడ్ అప్సెట్‌గా ఉంటుంది. వ్యూస్ రాకపోతే చేయాలి అనిపించదు. ఇంక ఇప్పటి నుంచైనా రెగ్యులర్‌గా పెట్టాలి. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా వీడియోస్ పెట్టకపోతే ఇంకా మనీ ఎలా వస్తాయి కదా! దానికోసమే కదా ఆడవాళ్ళు ఇంట్లో ఏదో ఒక పని చేయాలి, సంపాదించాలి అని వాళ్ళకి ఉంటుంది కదా! ఆ ఉద్దేశంతోనే నేను కూడా స్టార్ట్ చేశాను. చెప్పాను కదా! ఫస్ట్ ఒకసారి ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అది మానిటైజేషన్ అయినాక నా చిన్న తప్పు వల్ల మానిటైజేషన్ పోగొట్టేసేసుకున్నాను. ఇంక ఇది కూడా ఎంతో కష్టపడితే మానిటైజేషన్ అయింది. అయిన తర్వాత కూడా ఒకసారి పేమెంట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పెడదాము అనుకుంటాను కానీ వ్యూస్ రాకపోతే ఇక్కడ ఏది చేయాలి అనిపించదు. ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇంకా డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ధైర్యం చేసి ఇంకా ఓపిక తెచ్చుకొని చేశాననమాట. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాననమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా ఏమీ లేవు. ఇంకా వాళ్ళు వచ్చేపాటికి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా! రెగ్యులర్‌గా ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. మైదా పిండి వద్దు అని ఇంకా మన పెద్ద పాపయ్య కొంచెం స్టమక్ అప్సెట్ అయిందనమాట. అప్పటినుంచి ఇంకా మైదా కొద్దిగా తగ్గిద్దాము అని తగ్గిస్తున్నామన్నమాట. కేక్ చేసినా కూడా అతిగా తినేస్తుంది. కేక్ చేసి 1, 2 రోజుల్లోనే అయిపోగొట్టేస్తారనమాట. ఇంకా మైదా కూడా అంత మంచిది కాదు అని ఇంకా మానేశాను. ఇంకా ఏదైనా హెల్తీగా చేద్దాము అని ఇంకా సేమియా బెల్లం వేసే చేస్తాను. పంచదార ఏమీ వేయనమాట. వర్షాకాలమైనా, చలికాలమైనా ఇంక వాళ్ళకి జలుబు చేస్తుంది అన్న భయం ఉండదు. ఇంకా స్టవ్ మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే విరిగిపోతుంది. అందుకే దించాక వేసుకుంటాననమాట. ఇంకెప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వస్తుంది అనమాట. అందరూ ఇంట్లో ఇష్టంగా తింటారు. ఈ పిల్లలందరూ ఇష్టంగా తింటే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటేనే మనకు కూడా హ్యాపీగా చేయాలనిపిస్తుంది కదా! చేసి పెట్టాలి అనిపిస్తుంది. ఇంకా చాలామంది షార్ట్స్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒక లైక్ కూడా చేయండి. ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? బెల్లం తురుముతున్నానమాట. ఈ బెల్లం తురమడమే చాలా కష్టంగా ఉంటుంది మనతో, కానీ తెలియలేదు. సడన్‌గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా! అప్పుడు ఎందుకో నేనెప్పుడు చూడనిది బెల్లంకి బూజు పట్టడం చూశాననమాట. నాకే ఆశ్చర్యం వేసింది. ఇన్ని సంవత్సరాల్లో నేనెప్పుడు చూడలేదు. ఎందుకో అలా అయిపోయింది. నాకే అర్థం అవ్వట్లేదు. అందుకే ఒక్కొక్కసారి ఇంకా సరుకులేమన్నా ఉంటే అన్నీ చూసుకోవాలి. లేకపోతే అన్నీ పాడైపోతాయి కదా! ఇంకా మా హస్బెండ్ కూడా అరుస్తూ ఉంటారు. "నువ్వేది చూసుకోవు, అన్నీ పడేస్తూ ఉంటావు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు" అని. ఒక్కోసారి గుర్తుండట్లేదు. ఏం చేయాలో చెప్పండి. ఇంకా సగ్గుబియ్యం అయితే ముందే నానబెట్టేసుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికింది. ఇంకా సేమియా వేసేసుకున్నాననమాట. సేమియా పలుకు మీద ఉన్నప్పుడే పాలు పోసేస్తాను. మరీ మెత్తగా అయితే కూడా తినాలి అనిపించదు. నేను కూడా స్వీట్స్ ఎక్కువగా తినను. ఏదో చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడే తింటాను కానీ మరీ చల్లగా అయిపోతే అస్సలు తినాలి అనిపించదు. ఏది చేసినా పిల్లలు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటే ఏదైనా చేయాలి అనిపిస్తుంది కదా! ఇంకా మా హస్బెండ్ ఏమో సాయంత్రం పూట స్వీట్స్ ఎక్కువగా తినట్లేదు కూడా. ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి తనకెందుకో సాయంత్రం పూట స్వీట్స్ తింటే అంతగా పడట్లేదనమాట. ఏదున్నా సరే ఇంకా మార్నింగ్ చేయమంటారు. మార్నింగ్ ఏమో హడావిడిలో ఎక్కడ కుదురుతుంది చెప్పండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే టైంలో అంత హడావిడిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాకే కుదురుతుంది. ఇంట్లో పనులు చేసి ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేయడము. అంతకుముందు ఏదో ఒక మైదా పిండితో ఏదో ఒక స్నాక్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఉన్న పాపకి హెల్త్ అప్సెట్ అయిన దగ్గర నుంచి అంతగా మైదా పిండితో ఏం చేయట్లేదనమాట. ఇంకా మైదా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని అనుకుంటున్నాను. ఇంకేదైనా కొంచెం హెల్తీగానే చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం పాలన్నీ కాగబెట్టేసి ఇంక పాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పాలు కూడా పోపించుకుంటానమాట. ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళు వాళ్ళకి గేదెలున్నాయి. వాళ్ళ దగ్గరే పోపించుకుంటున్నాము. మేమిక్కడ అమ్మ వాళ్ళ ఈ ఊర్లో ఉన్నప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసనమాట. మా అమ్మ వాళ్ళది ఇదే ఊరు. అందుకని ఇంకా పాలు కూడా చిక్కగా ఉంటాయి. సేమియా చేసినా కూడా చాలా బాగుంటుందనమాట. మొత్తానికైతే ఇంకా సేమియా అంతా కాబెట్టేసేసుకొని స్టవ్ ఆపేసాకనే బెల్లం వేస్తాను. అప్పుడైతే పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇంకా మొత్తానికైతే సేమియా రెడీ అయిపోయింది. పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా వేడి వేడిగా కొంచెం వెదర్ కూడా వర్షం పడేలాగా ఉంది అనమాట. ఇంకా వేడి వేడిగా వాడికి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు కదా! స్కూల్‌కి వెళ్ళే టైంలో హడావిడిలో ఏమీ తినరు. ఇంటికి వచ్చాక ఆకలి ఆకలి అంటారు. ఇలా వేడి వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెడితే అప్పుడు ఇష్టంగా తింటారనమాట. ఇంకా పాలు సరిపోలేదని కొన్ని పాలు ఉంటే అవి కూడా పోసేసాను. మొత్తానికైతే సేమియా రెడీ చేసి నేను కూడా వేడిగా ఉన్నప్పుడే తినేసాననమాట కొద్దిగా. చల్లగా అయితే చెప్పాను కదా! అసలు తినాలి అనిపించదు. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. పిల్లలు వచ్చాక వాళ్ళకి పెట్టేసేసి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసేయాలి. రాగానే స్నానం చేయమంటే చేయరనమాట. ఇంకా వచ్చాకనే తిన్నాకనే చేస్తూ ఉంటారు. ఇంకా ఎండు కొబ్బరి లేదని ఇంక ఎండు కొబ్బరి తురుము ఉంటే ఇంకా అది వేసేసాను. ఇది కూడా వేసాక ఇంకా చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే కంప్లీట్ చేసి పిల్లలు హ్యాపీగా తిన్నారు. ఈ వీడియో చూశాక మీకు వీడియో ఎలా అనిపించిందో, ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెట్టమంటారా? ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారు కదా! హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ.